హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా నోబెల్ పురస్కార గ్రహీతలు 2025కి సంబంధించి ఈ అవార్డు గ్రహీతలను ఎలా గుర్తుపెట్టుకోవాలో ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించి మీకు ఈజీగా అర్థం విధంగా ట్రిక్స్ ద్వారా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసినవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక బిగ్ అనౌన్స్మెంట్ అండి. ఇదివరకు ఎప్పుడూ పెట్టని విధంగా మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో కంప్లీట్గా ఫ్రీ షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది పెట్టడం జరిగింది. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసినా మన యాప్ ఉంటుందండి. అలానైనా డౌన్లోడ్ చేసుకొని ఈ ఫ్రీ షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. ఇందులో మీకు కంప్లీట్గా అన్ని సబ్జెక్టులకు సంబంధించి అన్ని వీడియోస్ మీకు ఉచితంగా లభిస్తాయండి. ఎలాంటి ఎగ్జామ్కైనా, కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి, డిఎస్సి సంబంధించి కానీ, పోలీస్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంబంధించి ఏ ఎగ్జామ్ తీసుకున్నా మీకు ఈ కోర్స్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుందండి. ఇది కంప్లీట్గా మీకు ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ ఫ్రీ షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉందండి. ఈ ఫ్రీ కోర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. ఈ కోర్స్ అనేది కేవలం 7 days మాత్రమే ఉంటుందండి. ఓకేనా, ఇక మనం వీడియోలోకి వెళ్తే ఇందులో మొదటగా వైద్య శాస్త్రం సంబంధించి నోబెల్ పురస్కార గ్రహీతలకు సంబంధించి చూద్దాం. ఇందులో ముగ్గురికి రావడం జరిగింది. వైద్య శాస్త్రంలో ముగ్గురికి రావడం జరిగింది. ఇది చెప్పబోయే ముందు మీకు ఒక చిన్న స్టోరీ లైన్ చెప్తాను. ఒక చిన్న స్టోరీ లైన్ ప్రకారం ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్రెండ్ రామ్ అనే అతను ఉన్నాడు. మా ఫ్రెండ్ ఒక అతను రాము ఉన్నాడు. ఆ రాముకి కొవ్వు పెరగడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్తే సూది గుచ్చి పంపించాడు. ఈ ఒక చిన్న స్టోరీ లైన్ ప్రకారం మనకు వైద్య శాస్త్రంలో ఉన్న ముగ్గురి గ్రహీతలు, పురస్కార గ్రహీతలకు సంబంధించి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక చూడండి, మా ఫ్రెండ్ రామ్ ఉన్నాడు. మా ఫ్రెండ్ రామ్ అంటే ఫ్రెడ్ రామ్స్డెల్. ఇతను అమెరికాకి చెందినవాడు. ఇతనికి వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. కొవ్వు పెరగడం వల్ల, మా ఫ్రెండ్ రామ్కి కొవ్వు పెరగడం వల్ల, కొవ్వు అంటే ఇక్కడ కొవ్వు అంటే ఏంది? బ్రాంకోవ్, మేరీ ఈ బ్రాంకోవ్. ఓకేనా, అమెరికాకు సంబంధించి కొవ్వు పెరిగినందువల్ల, సో ఇక కొవ్వు అంటే బ్రాంకోవ్. ఓకేనా, పెరిగినందుకు డాక్టర్ దగ్గరికి వెళ్తే, డాక్టర్ అని ఎందుకు పెట్టడం జరిగింది? వైద్యుడు కాబట్టి ఇది వైద్య శాస్త్రం సంబంధించి దేని గురించి మనం కోడ్ చెప్తున్నాం అనేది దీంట్లోనే లింక్ అయి ఉంది. ఓకేనా, ఈ కోడ్లోనే, ట్రిక్లోనే దేనికి సంబంధించి ఉందనేది ఉంది. వైద్య శాస్త్రం సంబంధించి కాబట్టి డాక్టర్ అని పెట్టడం జరిగింది. సో వైద్య శాస్త్రం సంబంధించి మనం చెప్తున్నాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నాడు? సూది గుచ్చి పంపించాడు. సూది గుచ్చి అంటే సక్కాగుచ్చి, సిమిలర్గా. ఓకేనా, ఒకే రైమింగ్ వర్డ్లో ఉంటుంది. సూది గుచ్చి అంటే సక్కాగుచ్చి. ఓకేనా, సక్కాగుచ్చి. ఇవి 3 వైద్య శాస్త్రం సంబంధించి పురస్కార గ్రహీతలు. ఓకేనా, మరి వీరి ముగ్గురికి ఎందుకు రావడం జరిగింది? వీరు చేసిన కృషి ఏంటి అంటే ఫర్ దేర్ డిస్కవరింగ్ కన్సర్నింగ్ పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్. అంటే వీరి ముగ్గురు రోగ నిరోధక వ్యవస్థ ఎలా నియంత్రించబడుతుందో పరిశోధన చేశారు. అందుకోసం వీరి ముగ్గురికి రావడం జరిగింది. ఓకేనా, వీరే ఆ ముగ్గురు. ఓకేనా, నెక్స్ట్, ప్రకటించే సంస్థ ఏది? మరి వీరికి నోబెల్ బహుమతిని ప్రకటించే సంస్థ స్వీడన్ యొక్క కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ యూనివర్సిటీ యొక్క నోబెల్ అసెంబ్లీ వీరికి పురస్కారం అనేది ప్రకటించడం జరుగుతుంది. ఇవి వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతలు. ఓకే, నెక్స్ట్ రసాయన శాస్త్రం సంబంధించి ఎవరెవరి పురస్కార గ్రహీతలు చూద్దాం. ఓకే, రసాయన శాస్త్రంలో కూడా ముగ్గురికి పురస్కారం అనేది రావడం జరిగింది. వీరు ముగ్గురిని గుర్తుపెట్టుకునే ముందు ఒక చిన్న స్టోరీ లైన్ చెప్తాను. ఈ స్టోరీ లైన్ ప్రకారం ఈ రసాయన శాస్త్రంలో పురస్కార గ్రహీతలను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కెమికల్ కిట్ అనేది ఉంటుంది. కెమికల్ కిట్. ఓకేనా, ఇది చాలా కాస్ట్ ఎక్కువ. కాస్ట్ని మనం రుసుము అంటాం, రుసుము. సో ఇది కాస్ట్ ఎక్కువ. ఇది పొందాలంటే, ఇది కావాలంటే కాదు, ఇది కావాలంటే ఇక్కడ చూడండి, ఈ కిట్ కావాలంటే రిచ్ సన్ అయినా కావాలి. అంటే డబ్బులు ఎక్కువ ఉండాలి, రిచ్ సన్ అయినా కావాలి. ఎందుకంటే రుసుము ఎక్కువ కాబట్టి రిచ్ సన్ అయినా కావాలి, లేదంటే యాగమైనా చేయాలి. ఓకేనా, దీని ప్రకారం ఇవన్నీ ఈ స్టోరీ లైన్ ప్రకారం లింక్డ్ స్టోరీ ఇదంతా. దీని ప్రకారం ఈ ముగ్గురు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కెమికల్ కిట్ అని ఎందుకు పెట్టడం జరిగింది? కెమిస్ట్రీ. ఓకేనా, సేమ్ ఇవన్నీ సిమిలర్. మీకు ఈ ఒకటే కలర్తో ఎందుకు పెట్టానంటే మీరు లింక్ చేసుకోవచ్చు ఈజీగా. కెమికల్ అంటే రసాయన శాస్త్రంలో ఈ నోబెల్ పురస్కార గ్రహీతలకు సంబంధించి రుసుము చాలా ఎక్కువ. కెమికల్ కిట్ రుసుము చాలా ఎక్కువ. రుసుము అంటే ఇక్కడ సుసుము అని వచ్చిందా? సుసుము. ఈ కిట్ చాలా ఎక్కువ. ఈ కిట్ కావాలంటే దీంట్లోనే కిటగావా, రుసుము సుసుము, కిట్ గావా అంటే కిటగావా, సుసుము కిటగావా. ఓకేనా, జపాన్ సంబంధించి. కిట్ కావాలంటే ఏం చేయాలి? ఈ కిట్ పొందాలంటే ఏం చేయాలి? రిచ్ సన్ అయినా కావాలి, లేదంటే యాగమైనా చేయాలి. రిచర్డ్ రాబ్సన్. ఓకేనా, సిమిలర్గా పదాలు ఉన్నాయి కాబట్టి రిచ్ సన్, రిచర్డ్ రాబ్సన్.
ఇలా లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ లేదంటే యాగమైనా చేయాలి. యాగం అంటే యాగి, యాగి, ఓకేనా? యాగం అంటే యాగి, సిమిలర్ పదాలు ఉన్నాయి. రిచర్డ్ రాబ్సన్ ఆస్ట్రేలియాకి సంబంధించి, ఒమర్ ఎం యాగి అమెరికాకి సంబంధించి, ఓకేనా? ఇలా మనం లింక్ చేసుకొని కెమిస్ట్రీకి సంబంధించి పురస్కార గ్రహీతలను గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకు రావడం జరిగిందంటే ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్, ఓకేనా? అంటే మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్లో వీరి ముగ్గురు పరిశోధన చేసినందుకు గాను వీరికి పురస్కారం అనేది రావడం జరిగింది. వీటిని ప్రకటించే సంస్థ అంటే రసాయన శాస్త్రంలో ఈ నోబెల్ పురస్కారాలను ప్రకటించే సంస్థ ఏంటి అంటే స్వీడన్లోని స్టాక్హోమ్లో ఉన్న రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. వీరి ముగ్గురికి ఈ పురస్కారం అనేది ప్రకటించడం జరిగింది. ఇది రసాయన శాస్త్రం సంబంధించి నోబెల్ పురస్కార గ్రహీతలు. నెక్స్ట్ భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతలను ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. వీరికి కూడా ముగ్గురికి రావడం జరిగింది. భౌతిక శాస్త్రంలో కూడా ముగ్గురికి రావడం జరిగింది. ఇంతకుముందు వైద్య శాస్త్రంలో చెప్పాను, రసాయన శాస్త్రంలో చెప్పాను, ఇప్పుడు భౌతిక శాస్త్రం. వీటన్నిటిలో ముగ్గురికి రావడం జరిగింది ప్రతి ఒక్కరికి. ఇక్కడ చూడండి, ఈ భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతలను చూసే ముందు ఒక చిన్న స్టోరీ లైన్ చెప్తాను. దీని ప్రకారం వీరు ముగ్గురు ఈజీగా గుర్తుంటుంది. తిక్క చేసి క్లారిటీ లేని మ్యారేజ్ చేసుకుంటే డైవర్స్ అవుతుంది. తిక్క చేసి క్లారిటీ లేని మ్యారేజ్ చేసుకుంటే డైవర్స్ అవుతుంది, ఓకేనా? ఈ చిన్న స్టోరీ లైన్, లింకప్ స్టోరీ లైన్ ప్రకారం మనకి ఈజీగా ఈ భౌతిక శాస్త్రంలో ఉన్న నోబెల్ పురస్కార గ్రహీతలను గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ తిక్క అంటే తిక్కాలో ఇక్కడ భౌతిక శాస్త్రం ఉంది, ఓకేనా? భౌతిక శాస్త్రం సంబంధించి మనం చెప్తున్నాం. దేని గురించి చెప్తున్నాం దాంట్లోనే ఉంటుంది, ఓకేనా? ఇంత కెమికల్ కిట్ అన్న రసాయన శాస్త్రం సంబంధించి, ప్రతి ఒక్కటి వైద్యుడు అన్న వైద్య శాస్త్రం సంబంధించి, ఇది కూడా భౌతిక శాస్త్రం సంబంధించి. ఎందుకంటే మీకు స్టోరీ, ఒక చిన్న స్టోరీ లైన్ గుర్తుంటే మీకు అందరూ గుర్తుంటారు, ఈజీగా ఎగ్జామ్లో చూడడంతో ఆన్సర్ పెట్టేస్తారు. ఇక్కడ క్లారిటీ లేని మ్యారేజ్, క్లారిటీలో క్లర్క్, ఓకేనా? క్లారిటీ లేని మ్యారేజ్ అంటే జాన్ క్లర్క్, ఓకేనా? జాన్ క్లర్క్ రావడం జరిగింది యూకే. మ్యారేజ్లో మొదటి 3 లెటర్స్ చూడండి, మొదటి 3 లెటర్స్, మ్యారేజ్లో మొదటి 3 లెటర్స్. మ్యారేజ్ మార్టినిస్. ఎవరు? జాన్ ఎం మార్టినిస్, యుఎస్. ఇతనికి రావడం జరిగింది. చేసుకుంటే, క్లారిటీ లేని మ్యారేజ్ చేసుకుంటే డైవర్స్ అవుతుంది. ఇక్కడ డైవర్స్ అంటే డివోరేట్కి రావడం జరిగింది. మైకెల్ హెచ్ డెవోరేట్, ఓకేనా? ఫ్రాన్స్ సంబంధించి. ఇలా మనం ఈజీగా ఈ చిన్న స్టోరీ లైన్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. మరి వీరికి ఎందుకు రావడం జరిగింది? ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మ్యాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్ మరియు ఎనర్జీ క్వాంటైజేషన్ ఆవిష్కరణకు గాను వీరికి ఈ పురస్కారం అనేది లభించింది, ఓకేనా? వీటిని ప్రకటించే సంస్థ, ఈ భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాలను ప్రకటించే సంస్థ స్వీడన్లోని స్టాక్హోమ్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఓకేనా? ఇలా మనం భౌతిక శాస్త్రం సంబంధించి కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ నోబెల్ శాంతి బహుమతి పీస్ ప్రైజ్ సంబంధించి 2025 సంబంధించి ఈ పురస్కార గ్రహీత ఎవరంటే మారియా కొరీనా మచాడో, వెనిజులాకు సంబంధించి, ఓకేనా? మరి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు తన గురించి ఒకరు చెప్తున్నారు, ఇద్దరి మధ్యలో సంభాషణ జరుగుతుంది. తనకు ఎందుకు ఈ శాంతి బహుమతి రావడం జరిగింది అని అంటే ఒక అతను ఇంకోతనితో చెప్తున్నాడు, తను వెనిజులా ప్రజలందరూ బాగుండాలని శాంతి కోరింది మచ్చా అని చెప్తున్నాడు. వెనిజులా ప్రజలందరూ బాగుండాలని శాంతి కోరుకున్నది మచ్చా అని చెప్తున్నాడు. అంటే దీని ప్రకారం చూడండి, తను ఏ దేశస్తురాలో కూడా మనం దీంట్లోనే కోడ్లోనే చెప్పడం జరిగింది. కోడ్లోనే వెనిజులా, ఓకేనా? వెనిజులా ప్రజలందరూ బాగుండాలని శాంతి కోరిన మచ్చా, ఓకేనా? శాంతి కోరింది మచ్చా. శాంతి అంటే శాంతి బహుమతి. దేని గురించి చెప్తున్నాం? శాంతి గురించి చెప్తున్నాం. నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి శాంతి కోరిన మచ్చ అంటే కోరిన, ఓకేనా? కోరిన. దీని ప్రకారం మనము లింక్ చేసుకోవచ్చు. కోరిన మచ్చ అంటే మచ్చాడో. ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్తో చెప్తున్నాడు, వెనిజులా ప్రజలందరూ బాగుండాలని శాంతి కోరిన మచ్చ తను అని చెప్తున్నాడు, ఓకేనా? కోరిన మచ్చ ప్రకారం కొరీనా మచాడో అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి నోబెల్ శాంతి బహుమతి ఎందుకు రావడం జరిగింది? ఇంతకుముందు మీకు ట్రిక్ చెప్పాను కదా, సేమ్ ఇదే మాదిరిగా ఉంటుంది. చూడండి ఎందుకు రావడం జరిగిందో. వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులు, డెమోక్రటిక్ రైట్స్ ప్రోత్సహించడంలో చేసిన నిరంతర కృషి. తను ఏం చేసింది? వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులు, డెమోక్రటిక్ రైట్స్ సంబంధించి నిరంతర కృషి చేసింది ప్రోత్సహించడంలో. సో దాని గురించి కృషిని గుర్తిస్తూ అదేవిధంగా తన దేశంలో ఉన్న నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యం వైపు, డెమోక్రసీ వైపు న్యాయసమ్మతమైన మరియు శాంతియుతమైన మార్పు కోసం చేసిన
పోరాటాన్ని గుర్తించి తనకి నోబెల్ శాంతి బహుమతి అనేది అందించడం జరిగింది. ఓకేనా? సేమ్ దీని మాదిరిగానే ఉంటుంది. వెనిజులా ప్రజలు సంబంధించి వెనిజులా ప్రజల కోసం ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో నిరంతర కృషి చేసినందుకు గాను రావడం జరిగింది. ఓకేనా? వీటిని ప్రకటించే సంస్థ, ఈ శాంతి బహుమతి ప్రకటించే సంస్థ నార్వేజియన్ నోబెల్ కమిటీ. నేను ప్రకటించే సంస్థ నార్వేజియన్ నోబెల్ కమిటీ. ఓకేనా? నెక్స్ట్ సాహిత్యానికి సంబంధించి నోబెల్ పురస్కార గ్రహీత లిటరేచర్, సాహిత్యానికి సంబంధించి నోబెల్ పురస్కార గ్రహీత 2025 సంబంధించి ఎవరికి రావడం జరిగిందంటే లాస్లో క్రాస్నా హోర్కై. ఓకేనా? పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లాస్లో క్రాస్నా హోర్కై, హంగేరీకి సంబంధించి రచయిత. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? లాస్లో లాతో స్టార్ట్ అవుతుంది. మనం దేని గురించి చెప్తున్నాం? లిటరేచర్ సంబంధించి చెప్తున్నాం. ఇది కూడా లాతోటే స్టార్ట్ అవుతుంది. లీ ఇక్కడ చూడండి. లా అంటే లాస్ట్లో, లిటరేచర్ సంబంధించి చెప్తున్నాం లీ. ఓకేనా? లిటరేచర్ ఇలా లా పదాలతో స్టార్ట్ అవుతుంది. లాస్ట్లో లిటరేచర్, ఇలా సింపుల్గా లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి తనకి నోబెల్ బహుమతి ఎందుకు రావడం జరిగింది అంటే అపోకలిప్టిక్ లాంటి భయానిక పరిస్థితుల మధ్య కూడా తన యొక్క కళాశక్తిని ప్రదర్శించాడు. ఓకేనా? దాని కృషికి గాను ఈ నోబెల్ బహుమతి అనేది ఆయనకు వరించింది. ఓకేనా? ఇది ఎవరు ప్రకటించారు? మరి ప్రకటించే సంస్థ ఏంటి అంటే స్వీడిష్ అకాడమీ అనేది ఈ నోబెల్ శాంతి బహుమతి అనేది ప్రకటించడం జరుగుతుంది. ఇవి మనకు నోబెల్ పురస్కార గ్రహీతలకు సంబంధించి. ఇంకా నెక్స్ట్ మనకి ఏంటంటే ఒకటి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతలు ఉంటారు. దానికి సంబంధించి కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ మండే ఇస్తారు కాబట్టి ఆ మండే ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతలను ప్రకటించడం జరుగుతుంది. ఇంకా ప్రకటించలేదు, అదొక్కటి బ్యాలెన్స్ ఉంది. అదొక్కటి అయిపోయిన తర్వాత కూడా అది మీకు ట్రిక్ ద్వారా చెప్తాను. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నానండి, ఈ ఫ్రీ షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది ఇప్పటి వరకు నేను ఎప్పుడు పెట్టలేదు. మన యాప్లో ఫ్రీ షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది మొదటిసారిగా నేను పెడుతున్నాను. ఫ్రీ షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది, ఈ ఫ్రీ షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది మీరు సద్వినియోగం చేసుకోండి. దీంట్లో మీకు అన్ని రకాల వీడియోస్ 300 ప్లస్ వీడియోస్ ఉంటాయండి. ప్రతి ఒక్కటి 100% ట్రిక్స్తో ఉంటాయి. ప్రతి ఒక్క వీడియో 100% ట్రిక్స్తో ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలో సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. ఓకేనా? ఎలాంటి ఎగ్జామ్కైనా ప్రతి ఎగ్జామ్కి షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ ఫ్రీ షార్ట్ ట్రిక్ కోర్స్ పొందాలంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానైనా డౌన్లోడ్ చేసుకొని ఈ ఫ్రీ షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. సో ఇది 7 days మాత్రం వ్యాలిడిటీ ఉంటుందండి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.